బందర్ బగబగ మండుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని కాదు, ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో బందర్లో పొలిటికల్ కాక పెరిగింది. హత్యానేరం కింద మిమ్మల్ని జైల్లో పెట్టి తీరని మనోవ్యధకు గురి చేసినప్పుడు జగన్ అంతు చూస్తా అన్నారు, పేర్ని నాని అంతు చూస్తా అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎక్కడ తేడా కొట్టింది? చంద్రబాబు నాయుడు గారు ఒక విలువ ఉన్నాయి. నిజంగా మేము అలాంటి సిద్ధాంతమే చేయాలనుకుంటే వచ్చిన తొలి రోజున వీళ్ళందరినీ మొత్తం ఎవరో కూడా రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు. పేర్ని నానికి ఇవ్వాల్సినంత ట్రీట్మెంట్ మీరు కానీ మీ హైకమాండ్ ఇవ్వకపోవటం వల్లే ఈరోజు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు. నన్నేం చేయగలరు, ఏం చేస్తారో చూద్దాం అని సవాల్ విసురుతున్నారు. ఆ జనాన్ని తీసుకొచ్చి రప్పనో లేకపోతే వేసేస్తామనో తీసేస్తామనో ఏంటి భాష ఏంటి? ఒక ఆయన అంటాడు, గుంటూరుకి ఆ పక్క అంతానేమో ఇళ్లలోంచి బయటలా కొడతారంట, గుంటూరు ఈ పక్క అంతానేమో తలకాయలు తీసేస్తారు. ఇవాళ పేరు నాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? రప్ప కాదు, కన్ను కొట్టి హత్య చేసి పొద్దున్నెళ్ళి మళ్ళీ పరామర్శించమంటారు. ఇదే బందర్ గడ్డపైన ఉండి పేర్ని నాని మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు. దమ్మెంతో చూసుకుందాంరా అని చెప్పి సవాల్ విసురుతున్నారు. అంత దమ్మున్నాడా? మా తెలీదా? ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కొడాలి నానినో నన్నో ఇంకెవరు కడ్రాయర్ల మీద తిప్పుతారో చూద్దాం అని చెప్పి ఇంత బహిరంగంగా నాని మాట్లాడుతున్నారంటే మీ అతి మంచితనమా, లేకపోతే కూటమి సర్కార్ చేతకానితనమా? ఎందుకు వెళ్తున్నారు బెయిల్కి? వీళ్ళు ఇప్పుడు నిన్న కాక మొన్న మళ్ళీ బెయిల్కి వెళ్ళాడు కదా ఈయన. ఇలా పట్టాల మీద ఎందుకు వెళ్ళాడు బెయిల్కి? అంత దమ్మున్నాడైతే. రాబోయేటువంటి రోజుల్లో పేర్ని నానికి తన కొడుకే చాలా డేంజరస్గా మారతాడేమో అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళిద్దరికీ పడట్లేదా? బాబాయ్ని సొంత బాబాయ్ని వేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. అలాంటి ఆలోచనలు వ్యక్తులే వీళ్ళంతా వైసీపీ వాళ్ళు. టైంకి కొల్లు రవీంద్ర భోజనం చేయట్లేదు, కానీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గ్రావెల్, ఇసుక, మట్టిని మాత్రం విపరీతంగా భోంచేస్తున్నాడు అని చెప్పి బందర్లో ఉన్న లిక్కర్ షాపులు మొత్తం అంతా మీ బినామీలవే అనేవి ఆరోపణ. పామర్రు ఎమ్మెల్యేతో, గుడివాడ ఎమ్మెల్యే రాముతో మీకు 0.5% వాటా ఉందంటారు. తోట్లవల్లూరు ఇసుక రీచ్ మొత్తం అంతా మీ కనుసన్నల్లోనే నడుస్తుంది అనేటువంటిది విపరీతంగా నడుస్తుంది. బందర్ బగబగ మండుతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని కాదు, ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో బందర్లో పొలిటికల్ కాక పెరిగింది. మచిలీపట్నంలో పుట్టిన ఈ ముసలం ఆంధ్రప్రదేశ్ అంతా పాకుతుందా? మినిస్టర్ కొల్లు రవీంద్ర వర్సెస్ ఎక్స్ మినిస్టర్ పేర్ని నానిగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఎటు దూసుకుపోతోంది అనేటువంటిదే ఇటు హాట్ టాపిక్. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రవీంద్ర గారు నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఎలక్షన్కి ముందు మీతో ఇంటర్వ్యూ చేశాం. అవును, ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నాం. మీరు థంపింగ్ మెజారిటీతో గెలిచారు. గెలవటం మాత్రమే కాకుండా మీ సవాళ్ళు నిలబెట్టుకొని మినిస్టర్ పదవి కూడా తెచ్చుకున్నారు. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ రవీంద్ర గారు, హత్యానేరం కింద మిమ్మల్ని జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసినప్పుడు, తీరని మనోవ్యధకు గురి చేసినప్పుడు జగన్ అంతు చూస్తా అన్నారు, పేర్ని నాని అంతు చూస్తా అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎక్కడ తేడా కొట్టింది? చూపించాం కదా, 151 సీట్లు వచ్చినాయని చెప్పి విర్రవీగి ఆ రోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసం చేసి, అరాచకాలు సృష్టించి, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇవాళ ప్రజలు తీర్పిచ్చారంటే ఆనాడు మేము చేసినటువంటి పోరాట ఫలితమే. అదే వాళ్ళకి శాసనం, అంతే. ఇవాళ అవన్నీ కూడా ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా ఇంకా వాళ్ళలో ఆలోచన విధానంలో మార్పు రావట్లా. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలే ఇవాళ వాళ్ళకి పతనానికి కారణం. ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించారు. ఎవరైతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో, ఎవరైతే చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. ఎవరైతే ప్రచారానికి వెళ్తే ప్రచారంలో మాచర్లలో నడి రోడ్డు మీద
కార్లు బదులు కొట్టి తెలుగుదేశం నాయకులను హత్య చేయాలని ప్రయత్నం చేస్తే వాడిని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేశాడు. ఇవాళ అవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఇవాళ ఆ రోజు మా మీద పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల ప్రజలకు ఒక చైతన్యం తీసుకురాగలిగాం. అందుకని 11 సీట్లకే పరిమితం. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. రాబోయే కాలంలో వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల వల్ల 0. అది మరి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలోకి వస్తే వైసీపీకి చుక్కలు చూపిస్తామని చెప్పారు. మీరు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం అంతా, టీడీపీ కూడా. కానీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇచ్చినంత స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వటం లేదని, ఇవ్వాల్సినంత స్థాయిలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం లేదనేటువంటి నైరాస్యం టీడీపీ క్యాడర్లో ఉన్నమాట వాస్తవమేనా? అంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఆ రోజు మేము చెప్పాం, వాళ్ళు చేసిన తప్పిదాలు బయటకు తీస్తామని చెప్పాం. ఇవాళ అన్నీ బయటకు తీస్తాం. లిక్కర్ స్కామ్ బయటకు తీసాం. ఏదైతే రెవెన్యూ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ఆక్రమణ విషయం మొత్తం కూడా బయటకు తీస్తున్నాం. ఇవాళ అవన్నీ కూడా విచారణలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఎవరైతే తప్పులు చేశారో వంశీ లాంటివంటి వ్యక్తులు మరి ఏ రకంగా పోలవరం మట్టిని కొట్టేశారు, ఆ రోజు అనరాని మాటలు మాట్లాడారు. ఇవాళ అందరూ 1 by 1 వాళ్ళంతటా వాళ్ళకే ఇవాళ భయపడిపోయి వాళ్ళు ఏ రకంగా మారిపోతున్నారో చూసాం కదా. ఇవాళ డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మాకు ఒక విలువలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విలువలు ఉన్నాయి. నిజంగా మేము అలాంటి సిద్ధాంతమే చేయాలనుకుంటే వచ్చిన తొలి రోజున వీళ్ళందరినీ మొత్తం ఎవరు కూడా రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు. కానీ అది కాదు కావాల్సింది. ప్రజలు కోరుకుంది అది కాదు. ప్రజలు కోరుకుంది శాంతి, ప్రశాంతత, రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నారు. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. పేర్ని నానికి ఇవ్వాల్సినంత ట్రీట్మెంట్ మీరు కానీ మీ హైకమాండ్ ఇవ్వకపోవటం వల్లే ఈరోజు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు. నన్నేం చేయగలరు, ఏం చేస్తారో చూద్దాం అని సవాల్ విసురుతున్నారు. అంటే ఇప్పుడు నాయకుడి దగ్గర ఉంటుంది అదంతా. జగన్మోహన్ రెడ్డి చూసాం కదా, సొంత చెల్లిని తల్లిని ఏం చేశాడు, ఇంట్లోంచి తరిమేశాడు. సొంత బాబాయిని అతి దారుణంగా గొడ్డలపోటు వేటేసి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత కాదు గుండెపోటు అన్నారు. చెల్లెలు వచ్చి బయట పెడితే మళ్ళీ అది గొడ్డలపోటు అయింది. ఇవాళ విలువలు లేనటువంటి వ్యక్తి మొన్న వచ్చాడు, తప్పు చేస్తే తప్పుని వాళ్ళని ఖండించాల. కారు పెట్టి అక్కడ ఒక అతన్ని చనిపోయాడు, కారు కింద పడి, సింగయ్య, ఒక దళితుడు. ఏంటి అరాచకాలు ఏంటి? ఆ జనాన్ని తీసుకొచ్చి రప్పనో లేకపోతే వేసేస్తామనో తీసేస్తామనో ఏంటి భాష ఏంటి? దానికి ఏమంటాడు, సినిమా డైలాగ్ తప్పేంటని మాట్లాడతాడా నాయకుడు? ఇలాంటివి ప్రోత్సహించే ప్రజాస్వామ్యంలో ఇది అవుతుందా? హత్యలు చేయడం అవుతుందా? ఒక ఆయన అంటాడు, గుంటూరుకి ఆ పక్కంతానేమో ఇళ్లలోంచి బయటిలా కొడతారంట, గుంటూరు ఈ పక్కంతానేమో తలకాయలు తీసేస్తారంట. మొన్న చూసాం ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి మీదకి ఒక ఆడబిడ్డ ఎమ్మెల్యేగా ఆవిడ గెలిచింది. అక్కడ ప్రజాసేవ చేస్తున్నారు విపిఆర్ గారు కానీ ఇద్దరు కానీ. ఆవిడని పట్టుకుని ఎన్ని అసలు ఏ ఆడబిడ్డ కూడా హర్షించదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి నుంచి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో చూశారు. ఇవాళ వాళ్ళని అందరినీ ఖండించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఇవాళ పేరు నాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? రప్ప కాదు, కన్ను కొట్టి హత్య చేసి పొద్దున్నెళ్ళి మళ్ళీ పరామర్శించమంటాడు. మళ్ళీ అంటాడు నేను అనలేదు ఆ మాట, నేనైతే పట్టబగలే చేయమంటాను, రాత్రులు చేయమని చెప్తాడు. ఏంటి భాష ఏంటి? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అదుపు చేయలేడా? ఇది ప్రజాస్వామ్యం కదా. ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చారు, 94% మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టేసి అన్ని ట్రాక్లో పెడుతున్నాం, అభివృద్ధి జరుగుతూ సంక్షేమం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేసేది. కూటమి సర్కార్ అంటే పేర్ని నానికి భయం లేదా, లేకపోతే మంత్రిగా ఉన్నా కూడా కొల్లు రవీంద్రని లైట్ తీసుకుంటున్నారా? ఇది వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నడుస్తున్నారు వీళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పేది ఇతను జగన్మోహన్ రెడ్డి డైరెక్షనే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది, లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది. ఇవాళ కోట్లాది వందల కోట్ల వేల కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేసి మొత్తం కూడా బయటకు వస్తుంది. ప్రజల దారి మళ్లించాలి, ప్రజల ఆలోచన మళ్లించాలి. ఇవాళ మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం, తల్లికి వందనం, ఒక పక్క పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, రేపు రైతులకు డబ్బులు అయిపోతున్నాం, ఇవాళ ఉచిత బస్సు ఇస్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకున్నాం. ప్రజల్ని ఈ ఆలోచన నుంచి డైవర్ట్ చేసి పరిపాలన మొత్తం కూడా డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు త్వరలోనే సింగపూర్ వెళ్ళబోతా ఉన్నారు. ఇవాళ అమరావతి పనులు వేగవంతమైనవి, పోలవరం పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్, మరి ఇవాళ వెళ్ళిపోతుందని స్టీల్ ప్లాంట్ కేంద్రం కూడా డబ్బులు ఇచ్చి ఇవాళ బ్రతికిచ్చి లాభాల్లో నడిపిస్తున్నాం. ఇవాళ పోర్ట్లన్నీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి
ఒక అరాచకవాది అతనికి అభివృద్ధి ప్రజలు చల్లగా ఉండడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నాడు, వీళ్ళతో మాట్లాడిస్తున్నాడు. మా ఆలోచన కూడా మార్చాలి, ప్రజల ఆలోచన కూడా. ఇప్పుడు మీరు అందరూ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు రప్ప ఇవి ఆలోచిస్తున్నారు. ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటి గురించి ఎందుకు చర్చించం? కేవలం ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించకూడదు. దీనివల్ల నష్టపోయేది భవిష్యత్ తరాలు నష్టపోతాయి. సింగయ్య మృతి కేసు ఖచ్చితంగా జగన్ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పారు. టీడీపీ మాత్రమే కాకుండా జనసేన కూడా ఒక రేంజ్లో సింగయ్యని కావాలని జగనే చంపినంత పని చేశాడన్నంతగా క్యాంపెయిన్ చేశారు. కట్ చేస్తే సింగయ్య ఫ్యామిలీ మెంబర్స్ జగన్ వద్దకు వెళ్ళి సానుభూతి ప్రకటించారు. చూసాం కదా అక్కడ వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా అమ్మాయి ఏం మాట్లాడుతుంది, బెదిరించి భయపడతా మాట్లాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఏమయ్యాడు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపని పిచ్చోని చేసి చంపేశారా? సుబ్రహ్మణ్యం, వీళ్ళు ఈ అరాచక శక్తులు భయపడి ఆ అమ్మాయిని బెదిరించి, ప్రభుత్వం మీది, అధికారం మీ చేతిలో ఉంది, మీరే పాలకులు, అయినా కూడా భయపెట్టే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే అది మీ వైఫల్యం అవుతుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు అందుకనే ఎవరెవరు దీంట్లో ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఎవరన్నా వాళ్ళకి సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. డెఫినెట్గా ఇది భవిష్యత్తులో ఇవాళ గంజాయి కంట్రోల్ చేసాం చూడండి. గంజాయి రాష్ట్రంలో చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అక్రమ మద్యాలు కంట్రోల్ చేసాం. ఇవన్నీ కూడా చేస్తూ ఈ అరాచక శక్తులను కూడా ఖచ్చితంగా అణిచేస్తాం. దాంట్లో సమస్య లేదు. ఇది వీళ్ళు ఏంటంటే కులం పెట్టడం, మతం పెట్టడం. చూసా కదా మన పాస్టర్ ఆయన ప్రవీణ్ పగడాల ఆయన యాక్సిడెంట్లో చనిపోతే దానికి ఒక కులాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేశారు కదా. అంటే ఆ విధంగా అరాచకాలు సృష్టించాలి. వీళ్ళ ఆలోచన విధానం ఇవాళ చూడండి. మొన్న పెడన జరిగింది. పెడన అమ్మాయి జడ్పీటీసీ చైర్మన్ ఉప్పల హారిక గుడివాడ, అక్కడ తెలుగుదేశం వాళ్ళు నిరసన తెలియజేసుకుంటామంటే వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని రెచ్చగొడితే అక్కడ కారు ఆపారని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ భర్త బండబూలు తిడతారు. అన్ని వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పటికీ కూడా ఉప్పల హారిక ఏ నాయకుడిని కూడా విమర్శించిన దాఖలా అయితే నా వరకు లేదు. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రవీంద్ర గారు. కానీ మొదటిసారి ఈ ఇన్సిడెంట్ తర్వాత దాదాపు ఒక అపరకాళిక అవతారం ఎత్తి మీ మీద విరుచుకుపడింది ఆమె. లేదు, ఆ అమ్మాయి ఆలోచన విధానం, వైఎస్ఆర్ పార్టీ ఆలోచన విధానం నేను స్వయంగా చూశాను. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్గా సమావేశాలు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చూశాను. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను, కలెక్టర్ గారు సమాధానం చెప్తా అంటే ఏంటి అక్కడ కూర్చొని మాట్లాడతారు, లెగ్స్ రండి, పోడియం దగ్గరికి వచ్చి నిలబడి గట్టిగా అరవండి అని చెప్పి స్వయంగా మా ముందు అమ్మాయి మాట్లాడుతుందంటే వాళ్ళ నైజం. అలా మాట్లాడిపోతే ఆయన ఊరుకోడు, వాళ్ళ నాయకుడు ఊరుకోడు. వీళ్ళందరికీ ట్రైనింగ్ క్లాసెస్, వీళ్ళకి స్పెషల్ క్లాసెస్, ఎలా బూతులు తిట్టాలి, ఎలా అరవాలి, అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది. వీళ్ళ స్క్రిప్ట్ కాదు ఇది, అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఎవరు బాగా నటిస్తే వాళ్ళకి మార్కులు పడతాయి. ఆ టైప్ అయిపోయింది. ఈ సంస్కృతి పోవాలి. ఈ సంస్కృతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటల్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సింది. ఇదే సమయంలో మీరు ప్రశాంత్ రెడ్డి గారిని మహాతల్లి అని అన్నారు. మీకు కౌంటర్ ఇస్తూ ఆమె మహానటి, ఆమె మించిన మహానటుడు కొల్లు రవీంద్ర అంటున్నారు పేరుందని. చెప్తున్నా కదా, నేను ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళంటే ఒక గౌరవం ఉంది. మహిళలను ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకోవాలి. అతను మాట్లాడిన మాటలు వాళ్ళ భార్య పక్కన కూర్చుని అతను చూడగలరా? ఈ వైఎస్ఆర్ పార్టీ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ నేను అడుగుతున్నా, మీ భార్యల పక్కన కూర్చొని మీరు ఆ భాష వినగలరా? ఏంటి వాళ్ళు మాట్లాడిన మాటలేంటది? అంటే ఆడవాళ్ళంటే అంత చులకనా, అమాయకులనా? డెఫినెట్గా ప్రశ్నిస్తాం. వాళ్ళే కాదు, ఏ ఆడబిడ్డకి రాష్ట్రంలో అన్యాయం జరిగినా సమస్య లేదు, దాన్ని ఖండిస్తాం. దానికి మనం ఏదో మూటలు ఇస్తున్నారు, అయ్యిస్తున్నారని చెప్పి చేతకాని దద్దమ్మల మాటలయ్యి. నేను చెప్పాను, ఉదయం కూడా చెప్పాను, మా ఇంటికి వస్తారు, ఎవరిని వస్తే కాఫీ టీ ఇస్తే మా భార్య నీలిమాని పట్టుకుని రాజకీయం చేస్తుందంటారు. నా కుమారుడు ఇక్కడ వ్యాపారం చేస్తామంటే యూత్లో రాజకీయం చేస్తాడంటాడు. అసలు వీళ్ళు మాటలేంటి? పొద్దున్న చెప్పా, ఇంకోసారి నా కుటుంబం గురించి కానీ ఎవరి గురించైనా మాట్లాడడం నేను 4 చీరుస్తానని చెప్పా. సమస్య లేదు, ఆ రకంగానే చేస్తాం. చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందే, తిరగబడాల్సిందే. తిరగబోతే ఆడబిడ్డల మీద మాట్లాడతారు వీళ్ళు. వాళ్ళకేమో రాజకీయాలతో వాళ్ళకేం సంబంధం ఉందండి? వాళ్ళు ఏదో సేవ చేసుకుంటున్నారు, అది కూడా తప్ప. ట్రస్ట్ పెట్టుకుని ట్రస్ట్ ద్వారా సేవ చేసుకుంటున్నారు, అది కూడా తప్ప. ఏంటి అసలు ఇంతకంటే? ఇప్పుడు ఆ భార్య పేరు పెట్టావు, గౌరవంగా నడపాలి కదా వ్యాపారం. 8,000 బస్తాలు ఎత్తేసావు. ఇంకా పైగా
మా భార్య పేరు మా భార్యను అరెస్ట్ చేస్తారని చెప్పి సింపతి కోసం ప్రయత్నం చేశావు. కూటమి సర్కార్ ఏర్పడి 1 year అవుతోంది. ప్రతిపక్షాలను సహించేది లేదు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడితే అని చెప్పి సీఎం పదే పదే వార్నింగ్లు ఇస్తున్నా కూడా ఇదే బందర్ గడ్డపైన ఉండి పేర్ని నాని మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు. దమ్మెంతో చూసుకుందాంరా అని చెప్పి సవాల్ విసురుతున్నారు. అంత అంత కామ్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు? కాదు కాదు, అంత దమ్మున్నాడా? మా తెలీదా? ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఆయన దమ్మెంతో అందరికీ తెలుసు, బందర్ ప్రజలందరికీ తెలుసు. మామూలుగా 1 గంట తిరిగితేనే వెళ్ళి పడుకుంటాడు అక్కడ. అది షుగరు, బీపీలు, ఆరోగ్యం బాగోదు, ఎవరో కాదు అతను చేసిన వాళ్ళ కొడుకే వేసేస్తాడు. అంత అలాంటి మెంటాలిటీ వాళ్ళది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న గుడివాడ సభ జరుగుతుంది, ఎందుకు వెళ్ళదీనా? వెళ్ళకుండా నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి మీడియాలో స్క్రోలింగ్ లేపించుకుంటాడు. ఎవరు ఆపారు దీన్ని? ఎవరు ఆపలేదే. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు పోలీసు డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి. లేదు, గుడివాడ మీటింగ్ రోజు ఎవరు రాలా కాబట్టి ఇంటిమేట్ చేశారు. అక్కడ గొడవలు అవుతున్నాయనే విషయం ఈయన తెలుసు. అంత దమ్మున్నాడు మగవాడైతే వెళ్ళొచ్చు కదా అక్కడికి. ఆడవాళ్ళు అక్కడ గాజులు చీరలు పట్టుకుని రెడీగా ఉన్నారు ఈయనకి సన్మానం చేయటానికి. ఎందుకు వెళ్ళలేదు? అంత మగవాడని చెప్తున్నాడు కదా. పిరికి బందులు ఇల్లు. వంశీకి ఎవరైనా జైల్లో చిచ్చుపోయించారా? రాబోయేటువంటి రోజుల్లో కొడాలి నానినో నన్నో ఇంకెవరు కడ్రాయిల మీద తిప్పుతారో చూద్దాం అని చెప్పి ఇంత బహిరంగంగా నాని మాట్లాడుతున్నారంటే రవీంద్ర గారు మీ అతి మంచితనమా లేకపోతే కూటమి సర్కార్ చేతకంటనమా? అరే వారి బరితెగింపది అది. వాళ్ళు ఏదో ఇది కాదు, మా చేతకంతనం ఇంకోటి కాదు. మాకు కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని సిస్టమ్ ఉంది, చట్టం ఉంది. చట్టం ప్రకారం చేసుకుంటుంది. ఎందుకు వెళ్తున్నారు బెయిల్కి వీళ్ళు? ఇప్పుడు నిన్న కాక మొన్న మళ్ళీ బయలుకి వెళ్ళాడు కదా ఈయన. ఇలా పట్టాల మీద ఎందుకు వెళ్ళాడు బెయిల్కి? అంత దమ్మున్నాడైతే ఆ రోజు మరి బియ్యం కేసులో ఎందుకు బెయిల్కి వెళ్ళాడు? ఇన్స్పెక్టర్కి ఎందుకు వెళ్ళాడు? నాకు సంబంధం లేదు, మాకు మసాజ్ చేస్తాడని ఎందుకు చెప్పాడు? అంత దమ్మున్నాడు, అంత మగాడైతే. వీడు కోట్ల చుట్టూ పట్టుకుని ఆడి చుట్టూ తిరిగి ఇవాళ చట్టం ఉంది, చట్ట ప్రకారం జరుగుతాయి. ఎవరు దాంట్లో తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన కర్మ వాళ్ళకి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని నానిని టార్గెట్ చేస్తున్నది మీరొక్కరే. మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడరు. హైకమాండ్ కాస్త ప్రెజర్ పెడితే బోడే ప్రసాద్ ఏదో కాస్త ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఎందుకు మీరొక్కళ్ళే ఉన్నారా? మిగతా వాళ్ళందరూ వదిలేశారా? అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అతనికి తెలియట్లే. పేర్ని నాని ఏదో ఊరికే ఆవేశంగా మాట్లాడి రెచ్చగొట్టే కార్యకర్తలు చేస్తారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అంత అతని మాట ఆ పార్టీ వాళ్ళు సమర్థించట్లే. ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఇవాళ అంతకు మించి వీళ్ళు తయారు చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు చెప్పా, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి వీళ్ళు రేపు పొద్దున టూలెట్ బోర్డు తగిలించుకోవాల్సిందే. 0తో ఉంటుంది ఆ పార్టీ, రాసి పెట్టుకోండి. మీరు ఇలా చెప్తున్నారు చాలా అండర్లైన్ చేసుకునే విధంగా రవీంద్ర గారు. కానీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే విపరీతమైనటువంటి ప్రజాదరణ. అవన్నీ అదంతా అభూత కల్పనండి. లేదు, గ్రాఫిక్స్ అంటానికి లేదు, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి 40% ఓట్లు పడినాయి కదా. 40% ఓట్లు 100 మంది 200 రాకుండా ఉండరు కదా. వచ్చినోడు గంజాయి పోయిస్తే ఎగరకుండా ఉండరు కదా. అక్కడ జరిగేది ఏంటి చెప్పండి? అక్కడ గంజాయి పోయిచ్చి మందు పోయిచ్చి వాళ్ళని తోలుకొస్తే ఆ జనం అక్కడ అరుస్తారు. ఉన్నది ఎంతమంది? దాన్ని ఏదో పెద్ద దీనిలాగా చూపిస్తున్నారు, భూతద్దంలాగా. జనం వచ్చినంత మాత్రాన మనం చాలా సభలు చూసాం, చాలామంది రాజకీయ నాయకులు చూసాం. సభలకు వేలల్లో లక్షల్లో వచ్చిన డిపాజిట్ రాని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కడ వాంటెడ్గా వాళ్ళు క్రౌడ్ పుల్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి షోని హైలైట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అది దానివల్ల అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పాజిటివ్ కాదు, అది నెగిటివ్నే. 2019లో మీరు అధికారం కోల్పోయిన తర్వాత రవీంద్ర గారు, టీడీపీ ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రావడానికి, ప్రభుత్వంపై నిరసన చేపట్టడానికి దాదాపు 2 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు కూటమి ఏర్పడి సంవత్సరం అవుతోంది. జగన్ జనంతో చెలరేగిపోతున్నాడు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ఇది మీ కూటమి సర్కార్ వైఫల్యం కాదా? అంటే ప్రజాస్వామ్యం. అప్పుడు అతను ఏం చేశాడు? మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయించేవాడు, పోలీసుని యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టించేవాడు. మేము అలా చేయటం మా నాయకుడికి అది ప్రజాస్వామ్యమే కాదు. అది ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే అధికారం ఉంటుంది. కానీ మేము చేస్తుంది కరెక్టా, వారు చేస్తుంది కరెక్టా ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలతో ఉన్నామని మీరు అంటున్నారు, ప్రజాస్వామ్యంనే పాటిస్తామని చెప్పి మీరు అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన పెట్టాలంటోంది. దీనికి కారణం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ చూపిస్తోంది. దీనికి తీసిపోని ఉదాహరణ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడే అంటున్నారు. అరే దాడి చేసింది ఎవరు? ఇప్పుడు ఆయన మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? ఆయన అన్నవాడు కదా మా వాళ్ళకి కోపాలు ఉండవా? అదే జరిగింది అక్కడ. కోపాలు ఉండవా? ఆడబిడ్డను పట్టుకుని మాట్లాడితే అక్కడ ఉన్న స్థానికుల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండదా? ఉండదు, ఆటోమేటిక్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ జనం వస్తున్నారనేది అది జనాన్ని పోగు చేసుకొస్తా ఉన్నారు. అది డబ్బులు ఇచ్చో, మందు ఇచ్చో, గంజా ఇచ్చో పోగు చేస్తున్నారు, అంతే తప్ప నిజమైనటువంటి ప్రజలు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంటింటికి వెళ్తున్నాం. ఇవాళ తొలి అడుగు ప్రోగ్రాం చేస్తున్నాం, సుపరిపాలన తొలి అడుగు 1 ఇయర్లో. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. నేను నిన్న ముమ్మిడివారం కూడా వెళ్ళాను, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను, పల్లం. ఆ గ్రామంలో ఆడవాళ్ళు అంటారు మేము ధైర్యంగా ఉన్నామయ్యా అని చెప్పి దండాలు పెడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మంచి వాతావరణంలో ఉంది. వీళ్ళు ఏంటంటే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ పట్టుబడి రాకూడదు. చూసాం కదా మొన్న ఒక అభివృద్ధి కార్యక్రమాల కోసం కొంత బాండ్స్ రేస్ చేస్తాకెళ్తే వాళ్ళకి 200 మెయిల్స్ పంపించారు. వేరు వేరు ప్రాంతాల నుంచి మెయిల్స్ పెట్టి ఆ కంపెనీస్ రాకుండా చేయాలి. అంటే రాష్ట్రంలోకి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, సంక్షేమం జరగకూడదు, రాష్ట్రం నాశనం అయిపోవాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు మనకి ఉండడం మన దురదృష్టం. అభివృద్ధి పరవళ్ళు తొక్కుతోంది అంటున్నారు, పెట్టుబడుల వరద వస్తోంది అంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తం తల దించుకునేలాగా అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది మీరు చెప్తున్నటువంటి మాటలు రవీంద్ర గారు. కట్ చేస్తే ఒరిజినాలిటీలో మా భూములు మీకు ఇచ్చేది లేదు అని చెప్పి అమరావతి ప్రాంతంలో రైతులే తిరుగుబాటు చేస్తున్నారు. ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. అట్లా కాదు, అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. బయట నుంచి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి ఈ రాష్ట్రం బాగుపడడం ఇష్టం ఉండదు. కొంతమంది అవన్నీ మీకు తెలుసు, ఎవరెవరు మాట్లాడతారు. వాళ్ళు స్థానికులా చెప్పండి? స్థానికులు కాదే వాళ్ళు. బయట ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ రైతులను రెచ్చగొట్టి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అక్కడ అభివృద్ధి జాని అవన్నీ కూడా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో చాలా అద్భుతంగా మహానగరం నిర్మాణం కాబోతుంది అమరావతి. ఒకనాడు మీ టీడీపీ గవర్నమెంట్లోనే అత్యంత కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నేత వడ్డే శోభనాధీశ్వరరావు ప్రభుత్వం మీద తిరగబడి మాట్లాడుతున్నారు. ఆయనకేం సంబంధం? అమరావతికి ఈయనకేం సంబంధం? ఆయన దగ్గర ఉయ్యూరు, ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడతాడు. చెప్తున్నా ఇదే. ఇప్పుడు ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి ఒక ఆయన వస్తాడు అంటే అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు. వీళ్ళు ఇవాళ రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతుంది. పోర్ట్స్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ రేపు రాబోతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున రాబోయే కాలం రాష్ట్ర జీడిపిని పెంచాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ 2047 వెళ్ళబోతున్నాం. ఆ రోజు మీకు గుర్తు ఉంటుంది 2020 సంవత్సరంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని అంటే అందరూ అపహాస్యం చేశారు. కంప్యూటర్ కూడు పెడతాయి అన్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ మహానగరం ఇవాళ అమెరికాన్ తలదన్నేలాగా తయారైంది. ఇవాళ మనం కూడా మన రాష్ట్రాన్ని ఆ రకంగా నిర్మాణం చేసుకోవాలనే విజన్ డాక్యుమెంట్తో 2047 వెళ్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేని సమాజ నిర్మాణం P4. ఈ P4 కూడా మన కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుంటారు, మార్గదర్శకులు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ సపోర్టే కాదు, వాళ్ళకు ఒక డైరెక్షన్, ఒక గైడ్, ఒక మెంటర్. ఇదిగో మీరు ఈ రకంగా ఉండాలి, మీ పిల్లలు ఈ రకంగా ఉండాలి. వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు మన చుట్టుపక్కల, మనం చాలామందిని చూస్తున్నాం. ఇవాళ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వగలిగితే వాళ్ళ కుటుంబాలే మారిపోతాయి. డెఫినెట్గా రాబోయే 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలని బాబు గారి ఆలోచన. 2047 నాటికి భారతదేశంలోనే నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఫస్ట్ 1 and 2nd ప్లేస్లో ఉండాలని మన 2047 అంటున్నారు రవీంద్ర గారు. మీరు అప్పటి వరకు కూటమి ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోనే? ప్రజలు గమనిస్తున్నారు, ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా చూడండి, బాబు గారు 1994 నుంచి 2004 వరకు రాష్ట్రం చాలా అద్భుతంగా జరిగింది. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టేశారు, రాజధాని లేకుండా రాష్ట్రంగా అయిపోయాం. తర్వాత మళ్ళీ వచ్చి 2014లో మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతామంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడో చూసాం 5 సంవత్సరాలు. ఇవాళ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఒక లాంగ్ స్టాండ్ గవర్నమెంట్ ఉండాల్సిందే.
ఈ రాష్ట్రంలో. దానికి మేధావర్గం అంతా కూడా ఇవాళ సిద్ధమవుతున్నారు. డెఫినెట్గా రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా పైన కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇందాక మీరు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కామెంట్ చేశారు రవీంద్ర గారు. రాబోయేటువంటి రోజుల్లో పేర్ని నానికి తన కొడుకే చాలా డేంజరస్గా మారతాడేమో అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసలు? వాళ్ళిద్దరికీ పడట్లేదా? చూసా కదా, తండ్రి బాబాయ్ని సొంత బాబాయ్ని వేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు. అలాంటి ఆలోచనల వ్యక్తులే వీళ్ళంతా, వైసీపీ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ గెలుపు కోసం ఏదైనా చేస్తారు. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళు. సొంత మనుషుల్ని వాళ్ళు తెల్ల చొక్కా వేస్తే వాళ్ళు తట్టుకోలేరు. బందర్లో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడారండి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి, సొంత కుటుంబాల గురించి ఏ రకంగా మాట్లాడారండి వీళ్ళు. వీళ్ళకి అసలు విలువలు ఉన్నాయా? అలాంటి మనస్తత్వం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తారు. మేము అధికారంలోకి వస్తే జగన్ని ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అదే పనిగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి జగనన్న కాలనీలు, ఇంకా చెప్పుకుంటూ పోతే అదానితో డీల్ అయినప్పటికీ జగన్ని టచ్ చేయాలంటేనే కూటమి భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజల్లో సానుభూతి పెరిగి జగన్ హీరో అవుతాడని భయపడుతున్నారా, లేకపోతే బీజేపీకి కలుగుతున్నారా? మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఓబులాపురం గనులు ఉన్నాయి. ఓబులాపురం గనుల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. చట్టంని కొన్ని కంట్రోల్ చేసుకుని కొంత డిలే చేయగలుగుతారేమో, కానీ ఫైనల్గా జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో ఖచ్చితంగా దోషులు నిరూపించబడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుని డ్రాగన్ చేయగలరేమో, కానీ రేపు జడ్జిమెంట్లో తప్పించుకోలేరు. ఐ నీడ్ ఏ స్ట్రైట్ ఆన్సర్ రవీంద్ర గారు. జగన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీ దగ్గర, మోదీ దగ్గర ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా? పెడితే వాళ్ళు తిరస్కరించిన మాట వాస్తవం కాదా? ఎన్ని మన ఊహాగానాలు, అది ఎన్ని ఊహాగానాలే. డెఫినెట్గా జరగాల్సింది జరుగుతుంది. ఎప్పటికీ సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు అప్పటికల్లా పుణ్యకాలం పూర్తిగా అయిపోతుంది. ఏం కాదు ప్రకృతి ఇది. మనం చూసాం, హెలికాప్టర్ జరుగుద్దని తెలుసా? ప్రకృతి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. అంతే. రైట్, లెట్స్ హ్యావ్ ఎ ట్రూత్ అండ్ డేర్ గేమ్ రవీంద్ర గారు. వైసీపీ మాత్రమే కాకుండా టీడీపీలో కూడా కొంతమంది మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఐ కీప్ ఎ క్వశ్చన్స్ బిఫోర్ యూ. ఫస్ట్ క్వశ్చన్, పేర్ని నాని అన్నాడనో కాదు, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు, టైంకి కొల్లు రవీంద్ర భోజనం చేయట్లేదు, కానీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గ్రావెల్, ఇసుక, మట్టిని మాత్రం విపరీతంగా భోంచేస్తున్నాడు అని చెప్పి కాస్త లావైనట్టున్నారు. అదేనా కారణం? ప్రూవ్ చేయమనండి. అట్లా కాదు, నేను మట్టిలో కానీ మైన్లో కానీ దీంట్లో కూడా మాకు ఫస్ట్ నుంచి మాకు సిద్ధాంతాలు ఉన్నాయి. మా మామయ్య గారు మంత్రి చేశారు. ఆ క్రెడిబిలిటీ నేను నిలబెట్టుకోవాలి. 14-19 ఆ క్రెడిబిలిటీ, బాబు గారి విశ్వాసం, మేము ఆయన్ని నమ్మాం. కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఆయన అండగా నిలబడ్డారు. పార్టీ ప్రతిష్ట కోసం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయాలా, ఎప్పుడు జరగకూడదు. ఇవాళ అనవసరమైనటువంటి ఆరోపణలు నా మీద చేయడానికి వాళ్ళు ఎవరికి అంత సాహసం కూడా లేదు. ఎందుకంటే నేను చెయ్యం కాబట్టి, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మట్టిలో కానీ ఎక్కడ మైనింగ్లో కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను, మా వాళ్ళు కూడా ఎవరితో కూడా నేను చేయించాను. నెల్లూరు జిల్లాలో మైనింగ్ మొత్తం అంతా వేమిరెడ్డి దంపతుల కనుసన్నల్లో కొనసాగుతోంది. అందుకే గనుల శాఖకు మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మహాతల్లి అన్నారు అని చెప్పి. ఇద్దరికి డీలింగ్స్ ఉన్నాయా? వేమిరెడ్డి దంపతులకి మీకు వాటాలు ఎంత? అట్లా కాదండి, ఆవిడ ఏ పార్టీ? మీ పార్టీనే. మా పార్టీనే. అలా కాకుండా ఒక ఆడబిడ్డ. నేను ఆ వీడియో నేను చూశాను, అతను మాట్లాడిన మాటలు చూశాను. నిజంగా చాలా బాధపడ్డాను. అన్డౌటెడ్లీ ఖచ్చితంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎవరైనా ఖండించి తీరుతారు, మానవత్వం ఉన్నవాళ్ళు, సభ్య సమాజం ఉన్నటువంటి వాళ్ళు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద డీలింగ్ విత్ మైనింగ్. రమ్మనండి, ఎవరు మోస్తారో రమ్మని, లేదా వాళ్ళు కూడా మోస్తారో అప్పు చెప్తాను. ఈ మాట్లాడతారు నీ మాటలు. బందర్లో ఉన్నంత ఆయన కూడా రమ్మని మోస్తాడేమో, ఆయన కూడా మోసుకెళ్తాడు పోనీ వచ్చి. బందర్లో ఉన్న లిక్కర్ షాపులు మొత్తం అంతా మీ బినామీలవే అనేవి ఆరోపణ. ఎక్కడ కూడా ఒక్క షాపు ఇక్కడ కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఒక్క షాపు అలా ఉన్న నా వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఉన్నారని చూపించమన్నాడు చాలు. నేను 14-19 కూడా ఎక్సైజ్ మినిస్టర్ చేశాను.
ఇప్పుడు కూడా ఎక్సైజ్ మినిస్టర్గా చేస్తున్నా. కానీ ఏ రోజు మేము లిక్కర్ బిజినెస్ నాకు ఇష్టం లేదు ఆ బిజినెస్ అంత. ఎందుకంటే చిన్నప్పుడు నేను చూశాను. అందుకని నేను ఆ లిక్కర్ బిజినెస్ నేను వెళ్ళొద్దన్నాను. మా వాళ్ళకు కూడా నేను చెప్పాను ఇక్కడ, ఒకవేళ మీరు వేసుకుంటారంటే వేసుకోండి, పార్టీ వాళ్ళకని ఎవరైనా, నేను హెల్ప్ చేస్తారనమాట మీరు నమ్మకండి. ఓకే, నేను క్లియర్గా చెప్పాను, మీరు వేసుకోండి, పాల్గొనండి, నేనైతే మీకు దాంట్లో హెల్ప్ చేయను. తోట్లవల్లూరు ఇసుక రీచ్ మొత్తం అంతా మీ కనుసన్నల్లోనే నడుస్తుంది అనేటువంటిది విపరీతంగా నడుస్తుంది. ఆయన గుండెల మీద చేసి చెప్పమానండి. ఎవరైతే చెప్పారని గుండెల మీద చేసుకుని ప్రమాణం చేసి చెప్పమానండి. నేను ఎవరిని అట్లా ఈ రాష్ట్రంలో చెప్పాను కదా, నేను ఒక్క ఇసుక దాంట్లో కూడా నాకు ఉంది అని చెప్పంటే నేను దేనికైనా సిద్ధమే. పామరు ఎమ్మెల్యేతో గుడివాడ ఎమ్మెల్యే రాముతో మీకు 0.5% వాటా ఉందంటారు? అమ్మానండి, వాళ్ళకుండి వాళ్ళు వాటాలు చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అందరూ పచ్చకమరిలోకి ఏమవుతుంది, అందరూ పచ్చక కనబడతారు అన్నట్టుగా వాళ్ళు గతంలో చేశారు ఆ రకంగా. గుడివాడ అని వెహికల్స్ పేర్లు కూడా ఏదో ఉండే, లారీలు, ఆయన లారీలు కూడా తోలేవాడు, ఆయన లారీ ఆయన అలవాటు కదా, క్లీనర్గా పనిచేసిన అలవాటు ఉంది ఆయన. ఈయన వీళ్ళంతా వాటా. ఇదే కాదు, పేదవాడికి ఇచ్చే రేషన్ వెహికల్స్ ఉన్నాయి చూసారా, రాష్ట్రంలో దగ్గర 175 కాన్స్టిట్యున్సీలు ఉందో చెప్పన 17,500 వెహికల్స్ కొన్నారు వీళ్ళు. ప్రతి వెహికల్కి 50,000 నుంచి ₹1,00,000 కమిషన్ కొట్టారు. ఆయన నిసాని, ఆయనకి ఇద్దరు కలిసి బినామీగా ఉండి డీల్ నడుపుకుని, అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు చేసినటువంటి తెలియదా, ప్రజలకు తెలియదా? చివరికి దాంట్లో కూడా కమిషన్ కొట్టి, ఇదిగో ఆ స్కామ్ ఉంది, ఇదిగో ఆ కుంభకోణం ఉంది, రేపు ఎల్లుండో మీ పడతారని చెప్పి మీరు అంటారు. కానీ యాక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చల్లబడిపోతారు. చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఎందుకు స్వతహాగానే మీరు చాలా సెన్సిబుల్ పర్సన్ రవీంద్ర గారు, పేర్ని నానితో ఏమన్నా అండర్స్టాండింగ్కి వచ్చారనేటువంటిది చాలా మందిలో ఒక ఇన్విజిబుల్ టాక్. ఆ విషయంలో అసలు 100% అందరికీ తెలుసు. ఆ విషయంలో అతనితో మేము ఎట్టి పరిస్థితుల్లో కాదు, మేము మా సిద్ధాంతాలు వేరు. మేము రాజకీయాల్లో రావడానికి కారణం మేము పొలిటికల్గా ఉండాలనో లేకపోతే ఏ పదవో ఆశించో కాదు. అందరి పట్ల అభివృద్ధి చేయాలి. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం, ఈ మట్టిలోనే కలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికోసమే గతంలో 2014-19లో కూడా దగ్గర 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు డెవలప్మెంట్ చేసాం. పోర్ట్ వర్కులు స్టార్ట్ చేసాం, తర్వాత వీళ్ళు వచ్చి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు పోర్ట్ పనులు కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ పోర్ట్ కంప్లీట్ అవుతుంది. ఇవాళ బీచ్ కూడా మొన్న చూసారు, బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ఒక టూరిజం కింద ఇక్కడ కూడా ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయా అని చూపించడం కోసం మొన్న చేసాం. దానివల్ల ఇవాళ చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రాబోతున్నాయి. కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మచిలీపట్నం స్వరూపాన్ని మార్చడానికి ఈ ప్రయత్నం. పేర్ని నానితో రాజీ పడ్డారు, రాజీ పడతారు, లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని అంటే నేను కూడా నమ్మను. కానీ టు బి ఫ్రాంక్, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ రవీంద్ర గారు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీ టీడీపీ నేతలే పేర్ని నానితో సఖ్యతగా లేరా? ఎగ్జాంపుల్ కొనకల నారాయణ కానీ మిగతా వాళ్ళు కానీ. అలాంటిది ఎక్కడ ఉండదండి అసలు. మా ఇక్కడ పార్టీ జిల్లాలో కూడా వైఎస్ఆర్ పార్టీతో కానీ ఎక్కడ కూడా కొల్యూట్ అయ్యేది. నాని మిమ్మల్ని అంతగా టార్గెట్ చేస్తుంటే, అంతగా రెచ్చిపోతుంటే, కనీసం మిమ్మల్ని కాపాడుకోవడానికి డిఫెన్స్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. మీరు మాత్రం అంతా ఒకళ్ళే అని చెప్తారు. ఎలా నమ్మాలి అసలు మిమ్మల్ని? అంటే వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు అందరూ కొత్త వాళ్ళే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే. ఇప్పుడు గుడివాడ కానీ, గన్నవరం కానీ, మాకు పామర్ కానీ, పెడన కానీ, వీళ్ళందరూ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం అయ్యారు. కాబట్టి కొద్దిగా రాటు తేలాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీకి ఎలా ఫండ్స్ వస్తాయి, ఈ తపనలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా రాజకీయం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. ప్రతిపక్షాన్ని ఆశించినంత స్థాయిలో కౌంటర్ చేయటం లేదు, ప్రజలపైన కావలసినంత స్థాయిలో ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు మొత్తం వ్యాపారాలపైన ఫోకస్ పెట్టారు, కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు అనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అది అవాస్తవం, 100% అవాస్తవం. మా అందరి తపన, నేను అందరితో మాట్లాడతాను కాబట్టి అందరూ కూడా ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి, ఎలా ఫండ్స్ వస్తాయి ఆ ఆలోచనతో ఉన్నారు. అందుకే ప్రజలకు హామీ ఇచ్చి వచ్చారు. ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కూడా కొత్త ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎలా చేయాలనే తపనతో ఉన్నారు తప్ప అక్రమ సంపాదనకి ఎవరు కూడా. ఇప్పుడు శాండ్ ఉంది, అంతా ఆక్షన్ సిస్టమ్ పెట్టాము, టెండర్ సిస్టమ్ పెట్టాము, వైన్ షాప్స్ ఉన్నాయి, డ్రా సిస్టమ్ పెట్టాము. ఎక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంది. కాకపోతే ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఏ స్కీమ్లోంచి డబ్బులు తీసుకోవాలి, ఎలా తెస్తే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, ఇదే ఆలోచనతో అందరం ముందుకున్నాం.
రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను రవీంద్ర గారు. కూటమి సర్కార్ ఏర్పడి సంవత్సరం అవుతోంది. ఈ లోపులోనే టీడీపీకి గ్రాఫ్ పెరగకపోగా తగ్గిపోయింది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాకుండా విద్యావంతులు, మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్తూ ఉన్నారు. మీరు ఒప్పుకుంటారా? లేదండి, 100% రాంగ్ అది. ఆన్ రికార్డు మీరు ఎట్లాగో ఒప్పుకోరు, ఎందుకంటే మీరు చాలా కీలకమైన నేత కాబట్టి. కనీసం పోస్ట్ మార్టం చేసుకున్నప్పుడైనా మనకు అనిపిస్తుంటుంది కదా. లేదు, క్లియర్గా మాకు కనబడుతుంది కదా, ఎందుకంటే ప్రజలు ఆశించింది 1 ఇయర్లో నేను చూస్తున్నాం. మేము పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. ఇవాళ అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇంకా మనం చేయాల్సిన అతి ముఖ్యమైనది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చేయాలి. రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురావాలి. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ మీదే మన స్టేట్ డెవలప్మెంట్ ఆధారపడి ఉంది. అలాగే కొన్ని మౌలిక వసతులు మినిమం రూరల్ ఏరియాస్లో వాటర్ ఫెసిలిటీస్ చేయాలి. దానికోసం కూడా ఇవాళ మనం సుజల పథకం తీసుకురావడానికి మనం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పోలవరం కానీ ఇవన్నీ అవుతున్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మొన్న వాడు పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల కొద్దిగా ఫండింగ్ తక్కువ ఉండడం వల్ల ఇంకా అనుకున్నంత స్పీడ్లో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు చాలా అహర్నిశలు కష్టపడి ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ప్రభుత్వ ఆదాయం పెంచడానికి మార్గాలు కూడా అన్వేషించుకుంటూ ముందుకెళ్తున్నాం. లెక్కలేనన్ని ఆరోపణలు ప్రతిపక్షాలు, ముఖ్యంగా పేర్ని నాని మీ మీద వేస్తుంటే దమ్ముంటే నిరూపించండి, చూసుకుందాం అంటున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన ఆరోపణలన్నింటినీ కనుక రుజువు చేయగలిగితే ఏం చెప్తారు? అప్పుడు దాకా ఇప్పుడు రమ్మనండి, భవిష్యత్తులో కూడా అవసరంలా. ఇవాళ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి వ్యాపారం అది. నేను ఇవాళ సంపాదించింది కాదు. వీళ్ళు ప్రతిదానికి కాలడ్డం పెట్టి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. అది ఆయన అంతరాత్మకు తెలుసు. దేవాలయం కడితే ఆ దేవాలయాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తుంది. ఇంకెంతకంటే ఏమంటామండి? ఇవాళ వాళ్ళు కేవలం వాళ్ళ మనుగడ కోసం, లేదంటే వాళ్ళు చేసిన తప్పిదాలు, బియ్యంతో దొంగతనం చేయటం, గంజాయి వ్యాపారం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వాటిని డైవర్ట్ చేయడం కోసం నా మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేస్తాను అంతే. రైట్. ఇంకా 4 ఏళ్ళు ఉంది రవీంద్ర గారు, మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. ప్రభుత్వ వైఫల్యాలపై నిష్కర్షగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్య అభివృద్ధి మీద మాట్లాడదాం, అభివృద్ధి పైన చర్చిద్దాం. ఒకవేళ వైఫల్యాలు ఉంటే కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే యు ఆర్ ద హానెస్ట్ పర్సన్ అనేటువంటి బ్రాండ్ మీకు టీడీపీలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి.